నమస్తే అండి. సామెతలు 29వ అధ్యాయము 3వ వచనము. జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును. వేశ్యలతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును. ఏమండి, ఇక్కడ ఇద్దరి విషయాలను గురించి చెప్తుంది ఈ వాక్యము. ఒకడు జ్ఞానమును ప్రేమించేవాడు, రెండవ వాడు లోకమును ప్రేమించేవాడు అని చెప్పవచ్చు. ఇంతకు ఈ జ్ఞానం అనగానేమి, ఇది ఎక్కడ ఉన్నది అని ఆలోచించినట్లయితే మానవుడి యొక్క హృదయమందే ఈ జ్ఞానం ఉన్నది. జ్ఞానము అనగా వాక్యము లేదా ఆజ్ఞ లేదా దీపము అయి ఉన్నది. ఎవడైతే ఆజ్ఞను గైకొంటాడో, ఎవడైతే జ్ఞానమును ప్రేమిస్తాడో, ఎవడైతే సర్వశక్తుడి నీడన విశ్రమిస్తాడో అట్టివాడు మహోన్నతుని యందు ఆశ్రయము పొందినటువంటి వాడై తండ్రిని సంతోషపరచగలడు. అయితే వేశ్యలతో సాంగత్యము చేయువాడు, వేశ్యలు అనగా జన్మతః పాపముతో పుట్టినటువంటి మానవుడికి కలిగినటువంటి ఆస్తి తమో రజో సత్వ గుణములే సుమా. మానవుడు ఈ 3 గుణములను ధరించి ఈ 3 గుణముల స్వభావమునకు చాకరీ చేస్తూ ఉంటాడు. కాబట్టి అది వేశ్యల సాంగత్యం అవుతుంది. ఆజ్ఞను గైకొనక లోకమందు సంచారము చేస్తున్నటువంటి మానవుడి యొక్క ప్రాణము నాశనమవుతుంది అని, మానవుడి యొక్క ప్రాణమే దేవుడి యొక్క ఆస్తి అయి ఉన్నది అని ఈ వచనము చెప్పకనే చెప్తుంది. కనుక క్రీస్తు దేవుని జ్ఞానము మరియు దేవుని శక్తి అయి ఉన్నాడు అని ఎరిగిన మనము క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి పరిపూర్ణమవుతూ ఆ మాదిరిగా తండ్రిని సంతోషపరచగలము. ఈ మా మాటలను సత్యాన్ని అన్వేషించేటువంటి వారు పరిశీలన చేయగలరు. థ్యాంక్ యూ. నమస్తే.